నమస్తే, కేవీసీ న్యూస్కు స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. సభ్య సమాజం తలదించుకునేటట్లు వాయి వర్ష లేకోకుండా మాకంటే కూడా వయసులో పెద్దవాడు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెద్దవాడు ఎట్లా మాట్లాడితే అంతే కూడా సిగ్గు. మమ్మల్ని వచ్చి దాని గురించి ఏమని కామెంట్ చేశారు? అంతకంటే సిగ్గుచేటు అనేది కూడా ఉందా? ఏదో వాళ్ళ పార్టీలో ఉంటే ఉండొచ్చు. అమాయకుల్ని ఒక మాఫిగా చేసుకొని దాడులు, మాటల దాడులు. ఏం మాట్లాడు? లడంగో లఫంగో ఏం మాట్లాడు? ఈయన మాట్లాడేదే కాదు, వాళ్ళతో కూడా మాట్లాడించి పాపం వాళ్ళని తయారు చేసి అమాయకులు తయారు చేసుకొని వాళ్ళతో మాట్లాడించుకుంటా వయస్సు గీస్తం లేకుండా అందరిపైన ఒకరిపైన వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడినే పోతారు, ఇంకోరు మాట్లాడినే పోతారు, మంత్రులు మాట్లాడినే పోతారు. వాళ్ళు ఎవరిని మాట్లాడి చేసి ఇదే వాళ్ళ సంస్కృతి. ఇది అంటారు. ఎక్కడ నేర్చుకుని ఏమైనా ఉంటే మీరే కదా అధికారంలో ఉన్నారు, కేంద్రంలో ఉన్నారు, రాష్ట్రంలో ఉన్నారు, మీరే ఉన్నారు. ఎంక్వైరీ చేయండి, నేను సహకరిస్తాను ఎంక్వైరీకి. నా పైన అంతెందుకు, ఎంక్వైరీతో పాటు నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే నీ పైన, మీ కుటుంబం పైన మీరే ఎంక్వైరీ చేసుకోండి. 85 నుంచి మీరు కూడా శాసనసభ్యులుగా ఉన్నారు కదా, మేము 67 నుంచి చేసుకోండి. ఇంకోడు ఏమంది ఇంటికి వచ్చి కొడతామంటారు తప్ప ఎవరు అన్నారా? అసలు ఏం అంత సులభంగా ఉంటుందా? 5 మార్లు ప్రజాప్రతినిధిగా అయినాను, ఓడిపోయినప్పుడు ఈ ఊరు ఇడిచిపెట్టలా. గెలిచినప్పుడు కూడా ఢిల్లీలోనూ హైదరాబాద్లోనూ మీ మాదిరి కూడా నేనేం లేదు. నేనే ఎప్పుడు ఊరు ఇడిచిపెట్టలే. ఓడిపోయినప్పుడు ఇంట్లో నేను అదే ఇంట్లో ఉన్నాను. నేను గన్మెన్ కూడా ఓడిపోతాను, గన్మెన్ కూడా తీసేస్తారు. నేను గన్మెన్ కూడా మళ్ళీ కావాలని కూడా అడగాను. అయ్యా అట్లా మీరు ఇంటికి వచ్చి బెదిరిస్తామంటే 1 తూరు కాదు 2 తూర్లు మాట్లాడతాం. ఎందుకంటే మీ మాట నేను మాట్లాడను. ఎందుకంటే అందరు కూడా ఉన్నారు, మాకే కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అక్కలు, చెల్లెలు, భార్య, తమ్ముళ్ళు అందరికీ ఉంటారు. మీ మాదిరి మేము మాట్లాడేది కాదు, మాకు అట్లా లేదు, నేర్పిలేదు. ఎవరు మాట్లాడరు. ఓడిపోయినప్పుడు పరిగెత్తుకొని బెంగళూరు, హైదరాబాద్లో ఎందుకు మాకు లేవడా? బెంగళూరు, హైదరాబాద్లో ఎక్కడ ఇండ్లు పోయి పండుకొని కూడా లేవు. ఇదే ఉండేది, ఈడే ఉండాలి. అధికారం ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇవన్నీ కూడా. అందరినీ కొడతారు, అందరినీ తిడతారు, వ్యాపారాలన్నీ మాకే కావాలంటారు, జిల్లాలో అందరినీ చేస్తారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఇంతవరకు లేదు, కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తది ఇది జాడ పట్టుకుంది. మాఫియాని తయారు చేసుకుంటున్నాడు. వాళ్ళని పట్టుకొని వాళ్ళతో చేసుకొని ఏదంటే అది మాట్లాడిస్తావా? అట్లా భయపడే వాళ్ళం కాదు ప్రభాకర్ రెడ్డి గారు. ఎవరికి భయపడం, నిర్భయంగా మాట్లాడతాం ప్రజాస్వామ్య పద్ధతిలో. తాడిపిత్రుకు పోతాం, తాడిపిత్రుల్లో కూడా మళ్ళీ కూడా మీటింగులకు పెడతాను. ఒక జిల్లా అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా, పార్టీగా కూడా పెడతాను. ఏమవుతాం వస్తారు రాని, ఏం జరిగినా కూడా దాంట్లో ఎప్పుడు భయపడం. ఈ పశుబలమో జంతు బలమో, పశువుల కంటే జంతువుల కంటే కూడా వర్స్ట్గా బిహేవ్ చేస్తే ఎవరు ఓర్చుకునే వాళ్ళు లేరు, ఎవరు సహించే వాళ్ళు కూడా లేరు, ఎవరు ఏం లేరు. పోతే ఉంటుంది, ప్రాణాలు పోతాయి, లేకుంటే లే, అంతేగాని ఇటువంటి వాళ్ళకి తావివ్వము. నీ మాఫియాకు కూడా తావివ్వము. జిల్లాలో నేను మంచి అంటాను, చెడ్డ అంటాను. తప్పు చేశానని చెప్తే తలకాయ దించుకుంటాను. అంతేగాని వేగ ఆరోపణలు చేయొద్దండి. గతంలో జరిగింది, ఎవరు భయపడరు. మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి నాయకుని వరకు కూడా భయపడరు. మేము కూడా ఎప్పుడు ఈ తాటాకు చెప్పులకు, ఈ ఉడత ఊపులకు ఎవ్వరు భయపడము. అందరికీ ఒకటే ప్రాణము, ఎవరికి భయపడం. మీరు ఎక్కువ మాట్లాడొద్దండి, ఎంక్వైరీ చేసుకో. కేంద్రంలో మీరే ఉన్నారు, సెంటర్లో మీరే ఉన్నారు, అదే ఇంత ఉన్నారు, నిజాయితీ పరులు మీరంతా. చేయండి, ఆడ తప్పు ఉంటే చేసుకోండి, ఎవరికేం భయం లేదు. రాండి, ఏం భయం లేదు. మీరు వస్తానని చెప్పి జనం కూడా పెట్టుకోండి, రండి, ఇంటి దగ్గరికే రండి. అంత సులభంగా ఉంటుంది ఇంటి దగ్గరికి వచ్చి, అందరి ఇంటి దగ్గరికి వచ్చేది. ఎందుకంటే ఆ ఇంటి దగ్గరికి మీరే కొత్త కాదు, ఆడే పండుకున్నారు 100 దినాలు, 1000 దినాలు పండుకున్నారు. ఈ పొద్దు కాదు,
మీరు ఇంకా 83, 85లో ఫస్ట్ శాసనసభ్యులుగా నుంచి 80 నుంచి సంతపేట నుంచి ఆ ఇంట్లోనే పండుకున్నారు. ఆ ఇంట్లో యా రూమ్ ఏం కథ, యాడవాకిలు ఉంది ఆ కథ మాకెట్ట తెలుసు, మీకు అట్టే తెలుసు. మాకు పెద్ద తలుపు బాత్రూమ్ ఏడుంది, ఇంకోటి ఏడుంది, రూమ్ ఏడుంది, ఎవరు రూమ్లో పండుకుంటారని కూడా మాకు తెలుసు, మీకు తెలుసు. ఏమి దాంట్లో వాళ్ళు జనానికే తెలుసు. ఎందుకంటే మా ఇంట్లో అందరూ లోపల పోతారు, వాళ్ళు కూడా ఆడ పండుకొని పైకి పోయినారు. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.